హాయ్ అండి. ఈరోజు తులారాశి ఫలితాల గురించి మనం చెప్పుకోబోతున్నాము. వాళ్ళ కెరీర్ పరంగా, డబ్బు పరంగా, ప్రేమ పరంగా, ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్గా చెప్దాము. ఈరోజు తులారాశి వారికి నిర్ణయాత్మకమైన రోజు అండి. ఆఫీస్లో మీ మాటకు చాలా విలువ పెరుగుతుంది. పెండింగ్ పనులు కూడా పూర్తయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. కొత్త బాధ్యతలు చాలా బాగా రావచ్చండి. ఓకే, భయపడకుండా స్వీకరించండి. ఓకే, బిజినెస్ చేసేవారికి కూడా పార్ట్నర్షిప్లో లాభ సూచనలు చాలా బాగా కనిపిస్తున్నాయండి. ఆదాయం బాగా స్థిరంగా ఉంటుంది. పాత బాకీలు లేదా నిలిచిపోయిన డబ్బు కూడా వచ్చే అవకాశం బాగా కనిపిస్తుందండి. అనవసర ఖర్చులు కాస్త తగ్గించుకోండి. కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ప్రేమ పరంగా కుటుంబంతో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. కుటుంబంలో ప్రశాంతత వాతావరణం అనేది నెలకొననుంది. దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుందండి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యం చూసుకున్నట్లయితే స్ట్రెస్ బాగా తగ్గుతుందండి. కళ్ళకు నడుముకు జాగ్రత్త చాలా అవసరం. కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోండి. డే మొత్తం కాకుండా లైఫ్ మొత్తం కూడా మీరు ఎక్కువగా వాటర్ తీసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఓకే, శుభ రంగు వచ్చేసి నీలం రంగు అండి. ఓకే, శుభ సంఖ్య నెంబర్ 6. శుభ సమయం వచ్చేసి మార్నింగ్ 9 to 11 వరకు. పరిహారం వీళ్ళకి శుక్రవారం లక్ష్మీదేవిని స్మరించి తెల్ల పూలు సమర్పించడం ద్వారా చాలా చాలా మంచి అనేది జరుగుతుందండి. ఆ తర్వాత రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి కెరీర్ పరంగా, వాళ్ళ ఉద్యోగ పరంగా, డబ్బు పరంగా, ప్రేమ ఏ విధంగా ఉండదో ఇప్పుడు చూద్దాము. కన్యా రాశి వారికి ఈరోజు ప్లానింగ్ డే అండి. మీ ఆలోచనలకు అధికారుల మద్దతు పూర్తిగా లభిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటే ప్రయత్నించవచ్చు. స్టూడెంట్స్ అండ్ టెక్నికల్ ఫీల్డ్ ఉన్న వారికి కూడా చాలా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయండి. ఓకే, డబ్బు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం పెరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. సేవింగ్స్పై దృష్టి పెట్టాలి తప్పకుండా. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, ప్రేమ మరియు కుటుంబ పరంగా కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయండి. మాటల్లో జాగ్రత్త చాలా అవసరం. చిన్న మాట కూడా పెద్ద సమస్య తీసుకొచ్చేస్తుంది. ప్రేమలో ఓపిక చాలా అవసరం. ఆరోగ్యంగా చూసుకున్నట్లయితే గ్యాస్, జీర్ణ సమస్యలు రావచ్చు. సమయానికి భోజనం, నిద్ర చాలా ముఖ్యం. శుభరంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. శుభ సంఖ్య నెంబర్ 5. శుభ సమయం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఉందండి. బుధవారం గణపతికి గరిక సమర్పించండి. చాలా చాలా బాగుంటుంది. ఓకే, మీ యొక్క రాశి ఇంకా ఏమేమి రాశులు కావాలనుకునే వారు ఉంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి అప్డేట్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.